పోలియో. హాయ్ క్రీటా. కమాండియా పోలియో. క్రీటా పోలియో. క్రీటా. వీళ్ళ మొహం ఒకడి పేరు పోలయ్య, ఇంకొకటి పేరు కోటయ్య. పోలయ్యను పోలియోగా, కోటయ్యను క్రెటాగా మార్చుకున్నారు. చూసారా వీళ్ళ తెలివి? సరే గాని ఎక్కడికి ఇటు వెళ్తా ఉండవు? చిన్న పని ఉంటే అర్జెంట్ గా వెళ్తా ఉన్నా. చిన్న పనే? చిన్న పని. ఓ సరే గాని గడ్డం పెంచున్నావేదా నువ్వు? లవ్ లో ఫెయిల్ అయితే గడ్డం పెంచక జిమ్కి వెళ్ళి 6 చేయమంటావా? అబ్బో సరే కానీ గడ్డమే కద్దు, జుట్టు కూడా పెంచానే. జుట్టు కూడా పెంచున్నావు? ఎందుకు పెంచున్నావు? నా దగ్గర కటింగ్ షాప్ వెళ్ళడానికి డబ్బులు ఉన్నాయి, కానీ కటింగ్ షాప్ కి వెళ్తే కటింగ్ స్టైల్ గా కొట్టట్లేదు, గడ్డం షేప్ పెట్టట్లేదు, మీసాలు కట్ చేయట్లేదు. అందుకని కటింగ్ షాప్ కి వెళ్ళడమే మానేశాను. డబ్బులు ఉన్నాయి అందుకని. ఎవరైనా లవ్ లో ఫెయిల్ అయిపోతే గడ్డం పెంచడం చూసా, ఏదైనా మొక్కుబడి ఉండి తల ఎంటుకలు పెంచడం చూసా. మేంద్రా కటింగ్ సరిగా చేయట్లేదని, చేపులు సరిగా పెట్టడం లేదని షాపుకు పోవటం అనేసిన నిన్నే చూస్తున్నాను రా. గడ్డం పెంచా. సరే కానీ ఇంత మనుషులు ఎక్కడ ఉంటారో తెలుసు నీకా? చెప్తే తెలిసేది. నా పక్కనే ఉండదు. సరే గాని మీ అమ్మకి మీ వైఫ్ కి ప్రతిరోజు గొడవ జరుగుతుంది కదా, నువ్వు ఎవరి పక్కన నిలబడతావు? గోడ పక్కన నిలబడతా. సరే కానీ అమ్మాయిల గురించి బాగా తెలిసిన ఒక చైనీస్ కవి ఏమన్నాడో తెలుసా? ఏమన్నాడో చెప్తే కదా తెలిసా. నాకు ఎడ తెలుసద్దే. నియం పోలియో ఉఫఫా అఫఫోలియో అఫఫా. అదే కవి జర్మనీలో ఏమన్నాడో తెలుసా? చెప్తే కదా తెలిసేది. గూటెన్బర్గ్, జాన్ గూటెన్బర్గ్ అన్నాడు. ఇది కవన్నట్లేదే, నువ్వు అన్నట్టుందే కదా. పద.